చదువు కోసం పాఠశాలకు వచ్చే ఆభం శుభం తెలియని ఆడపిల్లలను వేధిస్తున్న కీచక ఉపాధ్యాయునిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పెడతపోలూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు టీచర్ కర్ణాకర్ 5వ తరగతి చదువుతున్న ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదువు కోసం పాఠశాలకు వచ్చే ఆభం శుభం తెలియని ఆడపిల్లలను వేధిస్తున్న కీచక ఉపాధ్యాయునిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో అమానవీయ ఘటన అయితే చోటు చేసుకునింది. అంటే విద్య చెప్పవలసినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అంటే వారిని లైంగికంగా వేధించడం, ఇలా వారు అంటే వారి యొక్క వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఏదన్నా ఒంటరిగా కనిపించినప్పుడు నా కారులో తీసుకెళ్తాను నిన్ను ఇలాంటి అంటే వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కూడా ఆరోపణలు వినిపించాయి. అంటే ప్రధానంగా 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక పట్ల గత కొద్ది రోజులుగా ఏదైతే కరుణాకర్ అనేటటువంటి తెలుగు ఉపాధ్యాయుడు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడము, అలాగే ఆ బాలికను పదే పదే వేధించడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ రోజు తల్లిదండ్రులకు తెలిసిందన్న విషయం తెలుసుకున్నటువంటి కరుణాకర్ పాఠశాల నుంచి అయితే ఉడాయించాడు, తప్పించుకొని పారిపోయాడని చెప్పి తెలుస్తుంది. అలాగే పాఠశాలకు సంబంధించిన బాలికకు సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పాఠశాల వద్ద చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా కూడా ఈ కీచక ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించాలని, ఇటువంటి వారు సభ్య సమాజంలో ఖచ్చితంగా వీరికి శిక్షణ అనుభవించాలని కూడా తల్లిదండ్రులు తెలియజేసిన పరిస్థితి. పూర్తి అంటే ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా మనం చాలా పాఠశాలలో చూస్తున్నాం. అంటే ఈ రకంగా అంటే విద్య చెప్పవలసినటువంటి గురువులు ఈ బాలికల పట్ల అభంశుభం తెలియనటువంటి పసికందుల పట్ల కర్కశంగా వ్యవహరించడం, ఇటువంటి వారిని ఇప్పటికైనా సరే చట్టంలో కఠినమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వీరి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఇటు ప్రజా సంఘాలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ కోరుకుంటున్న పరిస్థితి. శిరీష. చరిత్ర కుమార్, అంటే పోలీసులు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా పోలీసులకు అయితే ఇంటిమేట్ చేశారు. పోలీసులకు కూడా వీరు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు పాఠశాలకు వచ్చారు. పాఠశాలకు వచ్చి ప్రధాన ఉపాధ్యాయుడి దగ్గర నుంచి కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. అంటే గతంలో ఈయన ప్రవర్తన ఎలా ఉంది, గతంలో పనిచేసిన దగ్గర ఈయన ఏమైనా ఇలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా, అంటే ఈయన మీద గతంలో ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా, అనుమానాస్పదంగా ఉన్నాయా, అంటే ఈ పిల్లల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తారని కూడా పోలీసులు వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పరారీలో ఉన్నటువంటి కరుణాకర్ను కూడా అదుపులోకి తీసుకుంటారని పోలీసులు తెలియజేస్తారు. త్రిష. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్. పిల్లలకి ఇబ్బంది అండి. ఇలాంటి సార్లు ఎక్కడ స్కూల్లో పెట్టకూడదు. అసలు అతనికి ఉద్యోగం అసలు లేకుండా చేయాలి. ఇదే మేము కోరుకున్నది. మాకు జరగాల్సిన న్యాయం ఇదే. సార్ని మరి సస్పెండ్ కాదు, అసలుకి జాబే లేకుండా చేయాలి గవర్నమెంట్. చిరమల కరుణాకర్ సారు ఇట్లా మా పాపని 3 రోజులు ముద్దు పెట్టమని అడుగుతా ఉన్నాడు. పాస్ అయిపోతుంటే బాత్రూమ్ తీసుకోబోతున్నాడు. నేను కూడా వస్తా పాని తీసుకోబోతున్నాడు. ఆ పాప నిన్న మధ్యాహ్నం వచ్చి నాకు ఏడస్తా వచ్చి చెప్పింది. చాలా మంది పిల్లలు కూడా అట్టే చేస్తున్నారు. 3 రోజులుగా మా పాపని లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. నిన్న కూడా పాప పాస్కి వెళ్ళేసి వస్తూ ఉంటే ఒక్కదాని వెళ్తున్నావా, నేను కూడా వస్తాను తోడికి అని అడుగుతున్నాడు. ఇది ఏ విధంగా ఆయనకి న్యాయం అనిపిస్తుందో మాకైతే తెలియట్లేదు. మాకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సార్లు ఏ స్కూల్లో ఉన్నా కానీ పిల్లలకి ఇబ్బంది అండి. ఇలాంటి సార్లు ఎక్కడ స్కూల్లో పెట్టకూడదు. అసలు అతనికి ఉద్యోగం అసలు లేకుండా చేయాలి.